అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా ధేనుకాసుర వధ గురించి విందాం. శ్రీకృష్ణుని చలికాండ్రలో శ్రీరాముడు, గోపాలుడు, సుబలుడు మున్నగువారు ఒకనాడు బలరామకృష్ణులను సమీపించి, ఇక్కడికి కొద్ది దూరంలో తాళవనం అనేది ఒకటి ఉన్నది. అందులో లభించు తాటి పండ్లు చాలా మధురంగా ఉంటాయి. కానీ ఆ వనంలో ధేనుకుడు అనే గర్దభరూపుడైన రాక్షసుడు ఉన్నాడు. అతడు ఆ వనంలోనికి రానివ్వక, పండ్లు తీసుకోనివ్వక అందరినీ బాధ పెట్టుచున్నాడు అని తెలుపుతారు. కానీ ఆ పండ్లు తినాలని మాకు చాలా కుతూహలంగా ఉన్నది. ధేనుకాసురుడికి భయపడి ఎవరు కూడా ఆ వనంలోకి ప్రవేశించట్లేదు అని తెలుపుతారు. స్నేహితుల కోరిక తీర్చాలి కదా మరి. అందుకని బలరామకృష్ణులు తాళవనంలోకి ప్రవేశిస్తారు. బలరాముడు బలమైన తన బాహువులతో తాటి చెట్లను ఊపి ఆ ఫలాలను కింద పడవేస్తాడు. ఆ ఫలములు కింద పడుతూ ఉంటే ఆ శబ్దాన్ని ఆలకించి భూమి కంపింపజేసే వేగంతో ధేనుకాసురుడు అతడికి వస్తాడు. దుర్మార్గుడుగా రాక్షసుడు వేగంగా వచ్చి వెనక కాళ్ళతో బలరాముని రొమ్ము మీద తన్ని గాడిద వలె అరుస్తూ అటు ఇటు పిచ్చివాని వలె పరుగెడుతూ ఉంటాడు. క్రూర స్వభావులు సత్యాసత్యములు పరిశీలించరు. ధేనుకాసురుడు రాగానే ఏమీ విచారించకనే బలరాముని తన్నుతాడు. అది కూడా వెనక కాళ్ళతో తంతాడు. అసురుడైన వాడికి ముందు చూపు ఉండదు. ప్రతి పనిని ముందు చూపు లేకుండానే ఆచరిస్తాడు. మళ్ళీ ధేనుకాసురుడు ఈసారి కూడా వెనక కాళ్ళతో బలరాముని తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇక బలరాముడు ఆలస్యం చేయకుండా ధేనుకాసురుని కాళ్ళు పట్టుకొని గిరిగిరా తిప్పుతాడు. ఆ వేగానికి రాక్షసుడు ప్రాణాల్ని వదులుతాడు. చచ్చినాడని తెలిసినాక వాడిని తాటి చెట్టుపై విసిరేస్తాడు. ఆ బరువును తట్టుకోలేక ఆ తాటి చెట్టు మరి ఒక చెట్టుపై పడుతుంది. ఆ చెట్టు ఇంకొక చెట్టుపై పడుతుంది. ఇలా కొద్దిసేపట్లో ఆ తాళవనమంతా బీభత్సంగా మారిపోతుంది. మనము నిత్య జీవితంలో ఎందరినో చూస్తూ ఉంటాం. పరుల డబ్బుతో కులుకుతూ తమను మించిన వారు లేరంటూ విర్రవీకి తిరుగుతూ ఉంటారు. క్షీణదశ రాగానే సమస్తము కోల్పోయి రహదారుల వెంటబడి బిచ్చగలవలే తిరుగుతూ ఉంటారు. తనని కాని దాన్ని ఎవరైతే అనుభవించాలని కోరుకుంటారో వాడే లోభగుణము గల ధేనుకాసురుడు. ఇతరుల సొమ్మును ఆశించేవాడు, తాను తినక ఇతరులకు పెట్టగా ఉండేవాడు మరు జన్మలో గాడిదై పుడతాడు. గాడిదలకు తాటిపండు రుచి వాసన ఎరగడు. తాను తినదు, ఇతరులను తిననీయదు. ఇట్టి లోభగుణము ఒకటి మాత్రం మహాపురుషుల చేతనే తొలగింపబడను. ఇది తొలగగానే అమృతత్వ సిద్ధి కలుగుతుంది. ఇది ఇందులోని రహస్యార్థము. రేపు కాళీయమర్దనం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.